శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్థేయపాన కథనం. ఇంద్రుడనెను, ఓ భగవత్ స్వరూపుడా, హింసాదుల లక్షణమంతా విస్తారముగా చెప్పుము. బృహస్పతి అనెను, పాపముల కంటే అధికమైన పాపం జీవజాతులను చంపుట, దీనికంటే మించిన పాపం నమ్మి శరణు వేడి వచ్చిన వాణ్ణి చంపుట. అంత్యజాతికుడై పాపిష్టుడైన శూద్రుని రక్షించేదని నమ్మించి చంపినచో బ్రహ్మహత్య కన్నా మించిన పాపం పొందును. కావున దానికి ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మజ్ఞాని దరిద్రుడు, బహుపుత్రుడు గల భార్య కలవాడు అతి కష్టంతో కొంత ధనం సంపాదించి దానితో జీవయాత్రలు చేయదలుచును. అట్టివాని ఆ ధనమును దొంగిలించిన వాని దోషానికి ప్రాయశ్చిత్తం లేదు. తన్ను నమ్మిన వాని ద్రవ్యమును అపహరించుట పైన చెప్పిన వాని కన్నా మిక్కలి దోషం. నమ్మినవాడు కానీ నమ్మనివాడు కానీ దరిద్రుని యొక్క ధనమును అపహరించరాదు. ఆ తర్వాత దేవ బ్రాహ్మణుల యొక్క బంగారమును రత్నములను అపహరించే వారిని చంపిన వానికి అశ్వమేధ యాగం చేసిన ఫలం లభించను. గురువులు, దేవతలు, బ్రాహ్మణులు, మిత్రులు, పుత్రులు తాము వీరికి సుఖములనిచ్చి ధనమును అపహరించుటచే ఉత్తరోత్తరముగా 10 రెట్ల మించిన పాపం కలుగును. మాలవాడు, పాదజుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు వీరి ధనములను అపహరించిన వానికి ఉత్తరోత్తరముగా 10 రెట్లు అధిక రెట్లు ఫలములు వచ్చును. ఈ విషయంలోనే పురాతనమైన ఇతిహాసము పెద్దలు ఉదహరింతురు. ఇది రహస్యం, సర్వపాప ప్రణాశనం. కాంచీపుర శ్రేష్టమున వజ్రుడు అని చోరుడు జనించను. సుందరమైన పురశ్రేష్టమైన ఆ నగరాన అందరూ సర్వైశ్వర్యంతో కూడిన వారు, అందరూ నిరోగులనగా రోగములు లేనివారు, బ్రహ్మచర్యాది తపక్లేశములను ఓర్చుకున్నవారు, సుఖులు, దయచే ఒప్పినవారు, సర్వైశ్వర్యంలో నిండిన ఆ నగరాన ఆ దొంగ మొదట కొంచెం, తర్వాత మరి కొంచెం ఎక్కువగా ఈ పరిమాణ క్రమాన్ని బహుద్రవ్యం అపహరించను. లోభం వలన ఆ ధనమును అరణ్యాన ఒక గుంట తవ్వి అందులో ఉంచసాగను. ఆ ధనం దాచుటను అర్ధరాత్రి ఒక కిరాతుడు చూచెను. వజ్రుడిని దొంగ ధనమును గుంతలో దాచి దూరం పోగా ఆ కిరాతుడు 10వ వంతు చొప్పున అందుండి అపహరించి ఎవరికీ తెలియకుండా కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని వెళ్ళుచుండెను. వజ్రుడు అని దొంగయు తాను దొంగిలించి తెచ్చిన ధనాన్ని గుంతలో వేసి పైన ఒక రాతితో కప్పి మట్టి కప్పి ధనం మీద ఆశతో మరలా పట్టణంలోకి వెళ్ళుచుండెను. ఈ విధంగా దొంగ విశాల ధనం దొంగిలించి భూమిలో ఉంచెను. కిరాతుడు కూడా ఇంటికి వెళ్ళి సంతోషంతో తన ప్రియ భార్యతో ఇట్లనెను, కట్టెలు తెచ్చుటకు వెళ్ళుచుండగా మార్గమున ఈ ధనం లభించింది. ఓ పిరికిదానా, అయినను ధనమును కోరుదానా, దీన్ని చక్కగా గ్రహించము. అది విని ఆ ధనం తీసుకుని లోపల భద్రపరిచి ఆలోచించుచున్నదై తన పతితో ఇట్లనెను, మన ఇండ్లలో నిత్యం పురోహితునిగా తిరుగుతున్న బ్రాహ్మణుడు నన్ను చూసి, నీవు తొందరలోనే ఈ విధంగా భాగ్యవతి అగుదవు. బ్రహ్మక్షత్రియ శూద్ర స్త్రీలలో రాజవల్లభవు అనగా రాణివయ్యదవు. కానీ భిల్లుని అందు కానీ, కిరాతని అందు కానీ, నటుని అందు కానీ, అంశజాతి అందు పుట్టిన వాణి అందు కానీ వాల్మీకి శాపం వలన లక్ష్మి ఎక్కువ కాలం ఉండదు. బహుభాగ్యములకు పుణ్యములకు స్థానమైన దాని విషయాన అనుభవంతో దృష్టపూర్వకమైన ఆ వాల్మీకి శాపవాక్యం ఎప్పుడూ వ్యర్థం కాదు. అంతేకాని తన ప్రయత్నంతో కష్టంతో లభించిన ధనం మాత్రం చాలా కాలం మన దగ్గర ఉండను. తక్కింది కాలంతో పాటు వీడిపోవను. స్వయంగా వచ్చిన ధనాన్ని ధర్మార్థం వినియోగపరచవలను. కావున ఈ ధనంతో నీవు బావి, నడబావి మొదలగు వాడిని తవ్వించుచు శుభకార్యములు చేయము అని భార్య కిరాతునితో అనెను. రాబో భాగ్యం వలన ప్రబోధితమైన ఆ మాట విని బహుజన సమమైన ప్రదేశం అచట చూచి తర్వాత తూర్పు దిక్కున స్వచ్ఛమై అక్షయమైన జలములు కలది బహుద్రవ్యం చే సాధించదగినది అగు ఒక చెరువును నిర్మించను. అచట కర్మకారులకు తన దగ్గర మొత్తం ధనమిచ్చను. కానీ చెరువు యొక్క నిర్మాణం పూర్తి కాకపోవటచే చింతించసాగను. వజ్రుడు అను ఆ దొంగని అనుసరించి వాని చేత అనేక విధాలుగా భూమి యందు ఉంచబడిన విశాల ధనంలో కొద్ది కొద్దిగానే బహుధనం అపహరించదను అని ఆలోచించి ఆ వజ్రుడు అను దొంగను వాడు తెలియకుండానే వెంబడించను. అట్లే ఆ ధనాన్ని తెచ్చి దానితో చెరువు కట్ట నిర్మాణం పూర్తి చేశను. ఆ చెరువు మధ్యన విష్ణు దేవాలయం నిర్మించను. ఆ చెరువు నీరు ఎండని ఒక పెద్ద చెరువయ్యను. కట్ట నడమ గొప్ప శివాలయం నిర్మించను. కొంత అచటి అడవి నశించి బహుప్రాణులతో వ్యాపించను. ఆ కారణాన కిరాతుడు శ్రేష్టములు గొప్పవారిని తగిన క్షేత్రములను ఏర్పరచెను. వారిని దేవతల కొరకు, ద్విజులు కనగా బ్రాహ్మణులకు విభజించి ఇచ్చెను. దేవవ్రతుడు మొదలగు బహుబ్రాహ్మణులను పిలిచి వారిని బంగారు వస్త్రాదులతో సంతసింపచేసి, వీరదత్తుడు అన్న కట్టెలు అమ్ముకొని బ్రతుకు కిరాతుడను నేనెక్కడ,
ఈ పెద్ద చెరువు కట్ట నిర్మాణం ఎక్కడ? నేను దేవాలయ నిర్మాణం చేయుట ఎక్కడ? క్షేత్రములను ఏర్పరచుట ఎక్కడ? వానిలో బ్రాహ్మణావాసంను సిద్ధం చేయుట ఎక్కడ? ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీ దయ వలనే ఇది అంతయు చేయబడిందని సవినయంగా విన్నవించను. ఆ దేవవ్రాతుడు మొదలగు బ్రాహ్మణులు దాన్ని గ్రహించి సంతుష్ట మనస్కులైరే. ఆ మహా తేజస్సులో మహాత్ములైన బ్రాహ్మణులు ఆ కిరాతునికి ద్విజవర్మ అనియు అతని భార్యకు శీలవతి అనియు పేరు పెట్టిరి. ద్విజవర్మ వారి సంరక్షణకై ఇంద్రియ నిగ్రహం కలవాడై బంధువులతో కూడి భార్యతో పాటు అచ్చటనే నివాసం ఉండను. బ్రాహ్మలందరినీ సంతోషపెడుతూ పురోహితుడైన దేవవ్రాతుని పేరునే ఆ పురమునకు కిరాతుడనగా ద్విజవర్మ దేవవ్రాతపురం అని పేరు పెట్టెను. ఆ తర్వాత కొంతకాలానికి కాలునకు వసుడై ద్విజవర్మ మరణించెను. అప్పుడు యముని యొక్కయు బ్రహ్మ యొక్కయు విష్ణువు యొక్కయు రుద్రుని యొక్కయు దూతలు వచ్చిరి. వారొకరితో ఒకరు దేవదానవుల యుద్ధం వలె మహాయుద్ధాలు చేసిరి. అంతలో నారదముని అసటికి వచ్చి, వీరిలో మీరు ఒకరినొకరు యుద్ధం చేయవద్దు, నా మాట వినండి. ఈ కిరాతుడు పూర్వం దొంగతనం చేత చెరువు కట్టను నిర్మించెను. ఆ వజ్రుడు అనేకుల ద్రవ్యం అపహరించెను. వారందరూ మరణించే వరకు వాయువై చెరింపవలను అని చెప్పెను. నారదుని ఈ మాటలు విని దూతలు వెళ్ళిపోగా కిరాతుడు 12 సంవత్సరాలు వాయువై ఆకాశాన్ని తిరగను. నారదముని ఆ కిరాతుని భార్యతో, నీ దోషం ఏమీ లేదు, నీవు చేసిన పుణ్యంతో ఇచ్చటి నుండి బ్రహ్మలోకముకు వెళ్ళము అనెను. ఆమె వాయువై తన పతి తిరుగుచుండగా తాను బ్రహ్మలోకానికి పోవుటకు ఇష్టపడలేదు. మిక్కిలి దుఃఖాన్ని పొంది నారదమునితో ఇట్లనెను, పతిని వేడి నేను బ్రహ్మలోకానికి వెళ్ళను. నా పతి స్వదేహం అందు వరకు ఇచ్చటనే ఉండును. ఆ తర్వాత నా పతి ఏ గతి పొందునో దాన్నే నేను అనుసరింతును. లేదా నేను కానీ నా పతి కానీ దానికి పరిహారంగా ఏమి చెయ్యాలో తెలుపుడు అనగా ఆ శీలవతి మాటలు విని సంతసించి తపోధనుడైన నారదుడు ఇట్లనెను, నీ శరీరం భోగాత్మకం, సుఖానుభవ స్వరూపం. అది నా ప్రభావాన కర్మకార్యమును చేయగలదే అగును. వాయు రూపంలో ఉన్న నీ భర్త ఏమీ చేయుటకు వీల్లేదు. దాని పరిహారం ఉన్నది, దాన్ని నీకు చెప్పెదను. నిరాహారమై మహాతీర్థమును ప్రతిరోజు స్నానం చేసి అంబికతో కూడిన శివుని భక్తితో పూజించి కందమూలాలు మాత్రం తిని హృదయాన మహేశ్వరుని ధ్యానించి శతరుద్రమను నమ్మకం జపించు. 1008 సార్లు జపించినచో బ్రహ్మహత్య చేసిన వాడైనా తన పాపాల నుండి విముక్తుడగును, ఇతరుడైన సమస్త పాపం నుండి విముక్తుడగును, సంశయం లేదు అని ఆదేశించి నారదుడు అనుగ్రహించి ఆమెకు రుద్రాధ్యాయం ఇచ్చను. ఇట్లా ఆమెను స్వీకరింపము అని నారదముని అంతర్ధానం పొందను. ఆమెయు భర్త యొక్క ప్రేమ కొరకు సంకల్పం చేసి ఆయుత్కృష్టమైన రుద్రాధ్యాయం జపించెను. దానివల్ల ఆ కిరాతుడు దొంగతనపు దోషంచే విముక్తుడై తన శరీరం పొందెను. ఆ తర్వాత వజ్రుడు అనే దొంగ మరణించెను. ఆ ద్రవ్యవంతులు కూడా మరణించిరి. యముడు వారిని అందరినీ పిలిచి ఇట్లనెను, మీ చేత పాపం చేయబడి దైవవశాన పుణ్యం కూడా చేయబడింది. మొదట సుకృత ఫలమునే మీ మొదట అనుభవించము, తర్వాత దుష్కృత ఫలమని చెప్పిరి. యముడు మరల వారితో, ఈ కిరాతుని పుణ్యబలం వల్లనే మీరందరూ పుత్రమిత్ర కళత్రాలతో సహా వేగంగా స్వర్గానికి వెళ్ళడు అనను. వారందరూ మంచి విమానం ఎక్కి తగిన ఫలములతో కూడిన వారై స్వర్గానికి వెళ్ళిరి. ద్విజవరమయ్యు స్త్రీ సఖుడై అన్ని లోకములకు దాటి గానపచ్చమును పొంది కైలాసమున నేటికే ఆనందిస్తున్నాడు. ఇంద్రుడనను, ఓ మహామతి, సేతుబంధం మొదలగు పుణ్యముల పుణ్యవర్ధనమైన తారతమ్య విభాగం చెప్పుము. బృహస్పతి అనెను, మహాశయుడైన ద్విజవర్మ పుణ్యం యొక్క సగభాగం పొందను. వజ్రుడు దానిలో సగం పుణ్యం పొందను. తక్కిన వారు దానిలో సగం పుణ్యం పొందిరి. మనస్సు, వాక్కు, శరీరం, చేష్ట ఈ 4 దుష్కర్మ చేయబడును. అది వరుసగా చేసిన వాని మానసిక, వాచిక, శారీరక, చైష్టిక ప్రాయశ్చిత్తముల చేతనే పోవను. ఇంద్రుడనను, ఆసవం యొక్క రూపం ఏమి, దాని దోషమేది, గుణమేది, ఎట్టి అన్నం దోషకరం, దీన్ని సవిస్తరంగా చెప్పుము అనను. బృహస్పతి అనెను, పిండితో చేసినది, తాటి చెట్టు నుండి తీసినది, కైరము, ఇప్ప పువ్వు నుంచి తీసినది, బెల్లంతో చేసినది అని. ఆసవం అనేక విధాలు. దీనిలో వరుసగా ఒకదాని తర్వాత మరొకటి తక్కువ పాపం కలిగించును. మొదట దానికన్నా తర్వాతది సగం, దానికన్నా తర్వాతది సగం, ఆ తర్వాతది సగం, ఆ తర్వాతది సగం, ఈ విధంగా ఉత్తరోత్తరం సగసగం పాపంలో కలవి. క్షత్రియాది 3 వర్ణముల వారికి ఆసవం త్రాగదగినది. బ్రాహ్మణ స్త్రీకి తప్ప క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలకు త్రాగదగినది. పతిహీనరాలు, కన్య, రజస్వల ఆసవం తీసుకోరాదు. భర్త లేనప్పుడు లోభించి మద్యం తాగిన స్త్రీ ఉన్మాదిని అనబడను. అంత్యజనుల వలె ఆమెను వదిలివేయవలను. ద్విజాతులకు ఇది 10, 8, 6, 4 అగును. స్త్రీలకు మద్యం తాగిన దానికి పురుషుడు తాగిన దానిలో సగమగను.
భర్త యొక్క సంగమాన దానిలో పురుషుడు తాగిన దానిలో పావు భాగమగను. బ్రాహ్మణుడు మద్యం తాగితే కృచ్ఛ చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. 10,000 గాయత్రిని కానీ జాతవేద మంత్రం కానీ చెయ్యాలి. అంబికా హృదయ మంత్రం జపించాలి. అప్పుడు నరుడు శుద్ధుడగను. క్షత్రియ విషయంలో త్రివర్ణముల వారికి ద్విజం నుండి సగం, దానిలో సగం అనుక్రమం వర్తించును. స్త్రీలకు అర్ధార్థ క్లుప్తి వర్తించును, లేదా ద్విజుల చేత కూడా చేయించవలను. నీటి మధ్యన వేయి జపించలను శుద్ధి పొందును. భైరవుడు, భైరవి, కాళి మహాశాస్త్రీయ మాతలు, తక్కినవి పైవారి యొక్క శక్తులు. వారి పూనము నా మధువు ప్రశంసించబడను. వేదాంగ పారకుడైన బ్రాహ్మణుడు ఆ మధువును వీడియే పూజించాలి. దేవికి నివేదించిన దాన్ని భుజించేవారు దేవికి అభిన్నలై దేవీ స్వరూపం కలవారగదురు. వారి యొక్క ప్రవాహాలు వెడలను. నిర్లిప్తులై పరాశక్తి రూపాన్ని పొందదురు. తెలిసి కానీ తెలియక కానీ చేసిన సమస్త పాపాలకు పరాశక్తి యొక్క పదస్మరణం ప్రాయశ్చిత్తమని చెప్పబడింది. పరాశక్తిని పూజించక మద్యం తాగినవాడు అధముడు. రౌరవం అను నరకాన 1 సంవత్సరం ఉండును. బిందు సంఖ్యతో ఉండును. భోగంను కోరి మద్యమును తాగినవాడు మనుష్యుల్లో అధముడు. శైలశిఖరశిల పైనుండి పడుట, అగ్నిలో పడుట, ఇవి తప్ప అతనికి వేరొక ప్రాయశ్చిత్తం లేదు. బ్రాహ్మణుడు మోహం వల్ల కానీ కామం వల్ల కానీ మద్యమును తాగరాదు. మహాత్ముల అనుగ్రహం వల్ల కానీ కర్మ యొక్క అనుపాతం వల్ల కానీ యమ నియమాలు చే పరాశక్తి అర్చన వల్ల కానీ దినసంఖ్యతో చేసిన కృచ్ఛ చాంద్రాయణ వ్రతం వల్ల కానీ బ్రాహ్మణుడు శుద్ధి చెందును. పానపాపం బుద్ధిపూర్వకమైతే పై ప్రాయశ్చిత్తాలను ద్విగుణంగా చేసిన శుద్ధి పొందును. ఓం శాంతి శాంతి శాంతి.